మా ఇంటికాడ మెట్ల కిందకి వెళ్ళినప్పుడు ఏదో తొడుక్కుంటాకి వెళ్ళినప్పుడు ఆ కిటికీలో ఒక గోల్డ్ ఫ్రేమ్ బోర్డు చూసాను. నేను చెప్పిందే యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి. రైట్, బోర్డు ఇక్కడ పెట్టేసాం. నిజంగా మన గృహంలో క్రీస్తున్నాడా? ఫోటో పెట్టుకున్నప్పుడు మాత్రం నిజంగా క్రీస్తున్నాడా? బొమ్మే తగిలించామా? వాక్యమే తగిలించామా? నిజంగా మన గృహంలో క్రీస్తున్నాడని ఆలోచించి ఈరోజు పాఠానికి ఎందుకని అలా నడిపిస్తాడు. మనం ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన లేదు, దేవుడే నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఈరోజు ఏం చెప్పాలో కూడా ఆయన. నేను రాత్రి ఒకప్పుడు ప్రిపేర్ కూడా కాలేదు, జస్ట్ అలా చూశాను మత్తయి వార్తలో. అద్భుతం నిజంగా, దేవుడు నడిపింపు ఎన్నుకుంటే దేవుడు అలాగే నడిపిస్తాడు. నిజంగా మనకి ఏది తక్కువ ఉండదు, ఏది కొద్ది ఉండదు, ఏం మాట్లాడాలో ఆయనే మన నోటు ఉంచుతాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ముందు నా మాట వెనకండా, నా తండ్రి చెప్పిన మాట వెనకండా మీరు నన్ను పిలిస్తే ఉపయోగం ఉండదని చెప్తున్నాడు. ముందు నా తండ్రి స్థానుసారంగా నడవండి అంటే ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారంగా నడవాలి. అలా నడుస్తూ ఆయన్ని పిలిస్తే పలుకుతాడు. ఆ పై వచనాల్లో మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో పై వచనాలు దాన్ని బాగున్నదే. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఎవరు పెడతాను వెళ్తాకే బార్లాగా తెలిసిన గేటు కదని చెప్తున్నాడు. అందులో ప్రవేశించాలంటే ఒక అర్హత ఉండాలి, అందులోకి అడుగు పెట్టాలంటే ఒక అర్హత అనేది ఉంటుంది అని చెప్తూ ఒక చక్కటి ఉదాహరణగా ఈ మాటలు ఎవరి స్వయాన దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. ఈ మాటలో మత్తయి సువార్తలో 4 సువార్తలను ఆయనే మాట్లాడేది. సో మత్తయి సువార్తలో 24 వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుడును. అంటే క్రైస్తవ గృహాల్లో కలిగిన మనమందరం కూడా ఇల్లు చాలా స్ట్రాంగ్గా కడుతున్నాం, అవునా? ఫౌండేషన్ చాలా బలంగా వేస్తున్నాం. ఈవెన్ 2-3 స్టేర్లు వేసి అంతగా గట్టిగా వేసుకున్నాం ఫౌండేషన్. భౌతికంగా బాగానే కడుతున్నాం, కానీ ఆత్మీయంగా నీ గృహం ఎలా ఉంటుంది? ఆ బలమైన కట్టడంలో క్రీస్తు లేకపోతే భౌతికంగా బలంగా ఉండొచ్చేమో కానీ